హాయ్ వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు ఏపీ మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉంటూ 6 సంవత్సరాలకు పైగా కోర్టు కేసులకి అటెండ్ అవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన జగన్ ఎట్టకేలకు ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, దాదాపు 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకి ఈరోజు నాంపల్లిలో హాజరయ్యారు. ఆయన కోర్టుకి హాజరు కావాలంటే భారీ భద్రత కావాలి, భారీ ఖర్చు అవుద్దని రకరకాల కారణాలతో దాదాపుగా 130కి పైగా డిశ్చార్జి పిటిషన్లు వేసి కేసు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళడం జరిగింది. ఆయన 5 నిమిషాలు ఉన్నారో 10 నిమిషాలు ఉన్నారో ఎంతైనా కానీ కోర్టుకైతే రావడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఆరంభం మాత్రమేనా? కోర్టుల్లో ఈ కేసుల వేగం పుంజుకుంటుందంటారా? ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ ఆయన జస్ట్ హాజరు మాత్రమేనండి. ఓకే, విచారణ గురించి కాదు. కోర్టు హాజరు అవ్వమంది హాజరయ్యాడు, అయిపోయింది. దానికి వాళ్ళు బుడంత అడవాడు చేశారు, హైప్ వచ్చింది మీడియాలో, అటు ఇటు కూడా రకరకాల సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఖర్చు అయిపోయిందండి, 8 లక్షలు ఖర్చు అయిందని ట్రోలింగ్ చేస్తున్నారు. 8 లక్షల ఖర్చు మీరు కానీ నేను కానీ ఇస్తున్నాం ఆయనకి. ఆయన డబ్బు ఆయన ఇచ్చుకుంటున్నాడు. అది ఎలా వచ్చింది? వాళ్ళు నానిచ్చాడు, వాళ్ళ తాత ఇచ్చాడా, 8 లక్షలు గంటకి ఇతను దొబ్బేసిన సొమ్మ, ప్రజల సొమ్మ ఎలా కొట్టేసి జేబులకు వచ్చి ఇచ్చాడా, ఇవన్నీ మనకు అనవసరం. అతను డబ్బు అతను ఇచ్చుకున్నాడు. మీరు కానీ నేను కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఇస్తే ఏమయ్యా ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తామని అడగచ్చు. దాని గురించి మనం పట్టించుకోవడం, అలాంటి పక్కదారి బట్టి వాదనలు చేయటం వల్ల అలాంటి వాళ్ళకి బలం వస్తూ ఉంటుంది. మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇవాళ టైం షెడ్యూల్ ఇచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు. పిల్లి గుడ్డిదైతే ఏదైనా చేస్తుంది ఎలక. కాబట్టి వ్యవస్థలో, దర్యాప్తు సంస్థలో దీని మీద ఆలోచించాలి, వాళ్ళు స్పందించాలి, వాళ్ళు మాట్లాడాలి. మనం ప్రశ్నించాల్సింది వాళ్ళనే. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని గురించి పూర్తిగా ప్రజలు తెలిసిపోయింది, మళ్ళాటి వాళ్ళందరికీ తెలిసిపోయింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఊడ్చి చేతలు పడేశారు, వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. ఇక్కడ ఇవాళ వాళ్ళ పత్రికలో చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి మాట్లాడటం అంటే, జగన్దే ఇవాళ కేసులకు హాజరవుతున్నాడు అక్రమాస్తుల కేసు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి అక్రమ కేసులు. ఈ వ్యత్యాసం వాళ్ళకి అర్థం అట్లా, రెండు ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రెండు సమానం చేయాలండి. రింగ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్ మీద కేసు అంటే, ఇసుక ఫ్రీగా ఇచ్చిన కేసు, ₹1 ఎస్టాబ్లిష్ అవ్వకుండా స్కిల్ కేసులు పెట్టి, ఈ కేసులు నన్ను, ఈ తప్పులు నేనేం చేయలేదు, అలా కేసులు పెట్టడానికి నా మీద కుదరదని క్యాష్కి వెళ్ళాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎవరైనా సరే మీ మీద నేరం మోపబడితే నిర్దోషి అయితే ఏం చేస్తాడు? ఇది వెంటనే తేలిపోవాలరా బాబు, ఇందులోంచి నేను బయటపడాలనుకుంటాడు, తొందరగా తేలాలనుకుంటాడు. అవునా కదా? దోషి ఏం చేస్తాడు? ఇది మ్యాక్సిమం సాగాల, టైము చచ్చిపోయే లోపల అవ్వకూడదు ఇది అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి చేసి పని అది, బాబు గారు చేసే పని ఇది. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి తన నేరాన్ని ఒప్పుకున్నాడు వాలంటరీగా. దీనికి ఊరికాళ్ళు జాకిలు వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా నిర్దోషి, నా మీద అక్రమ కేసులు పెట్టారు అనుకున్నవాడు అయితే బెయిల్ రద్దు చేయించుకుని లోపలికి వెళ్ళిపోయి, అసలు మీరు రోజు పొద్దున్న సాయంత్రం కూడా విచారణ చేసుకుంటే సవాల్ విసరాల, లేదా బెయిల్ రద్దు చేయకుండా ఇంట్లోనే ఉండి హాజరవ్వాలి. ఎప్పుడు వాయిదా అంటే కొన్నాళ్ళు నెలకేస్తారు, తర్వాత 15 రోజులకి వేస్తారు, తర్వాత వారానికి వేస్తారు, తర్వాత 2-3 రోజులకి వేస్తారు, తర్వాత మరుసటి రోజుకే వేస్తారు వాయిదా. తొందరగా పూర్తి చేయమని నువ్వే అడగాల, తొందరగా పూర్తి చేయండి అని, నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే. ఇవన్నీ కాకుండా నువ్వు ఆ కేసులు అన్నట్లో కూడా నువ్వు దోషివే, అది నీకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మ్యాక్సిమం డిలే చేస్తున్నావు. నీకు అసలు చేస్తలో కేసులు ఇంకా రాలా, సినిమాలో ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇతను అధికారాంతం అయిన తర్వాత అయ్యగారు చిన్నీళ్ళు చూడాల్సిన టైం మనకు ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళ ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చిన హామీలు సంక్షేమం, నెక్స్ట్ అభివృద్ధి. ఈ రెండు నవంబర్ 15 కంప్లీట్ అయింది. ఒక సెక్షన్ మీకోసం 6 నెలలు కేటాయిస్తున్నారు. ఇప్పుడు దాని ఫలితమే 1 by 1 అన్నీ వస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పాత కేసుల్లో అతను బెయిల్ రద్దు అవ్వట్లేదు, కోర్టులకి అతను టైం ఇచ్చి వెళ్తున్నాడు, ఎవరు ఏమంటలేదు అనేటువంటి ఆవేదన అందరికీ ఉంది, నాతో సహా. అందరం రకరకాలుగా ఒళ్ళు మండి మాట్లాడుతున్నాం. ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విషయం మీకు పక్కన పెడితే ఇప్పుడు తగులుకున్న బేరాలు ఉన్నాయి.
ఏం బేరాలు అంటారు? ఈ మద్యం ముడుపులు, రైట్. కల్తీ మద్యం, పరకామణి, కల్తీ లడ్డు కల్తీ, పెద్దిరెడ్డి అన్ని కేసుల్లో సెంట్రిక్ ఇతనే. కాబట్టి ఇందులో దేంట్లో అతను అరెస్ట్ అయినా బై డిఫాల్ట్ ఈ బెయిల్ అన్ని రద్దయిపోతాయి. కాబట్టి అక్కడే కూర్చుని అప్పటికి ఇంకానే ఇప్పుడు సర్వే రాళ్ళ మీద అతను ఏడుపు మొఖం వేశారు కదా ఈ పుస్తకాల మీద, అదిని అవన్నీ కేసులు వస్తాయి. అప్పుడు అసలు జైలు దగ్గర తొక్కిసలాడు జరుగుద్ది, పోలీసు వాళ్ళు మేము తీసుకెళ్తామని. దానికోసం వేచి ఉండాలి. మీకు కొన్ని అపురూపమైన దృశ్యాలు చూడాలన్నా మీరు చెప్తున్న ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఈ అపురూప క్షణాలను మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కొంచెం వేచి ఉండాలా. అంతేగాని కంగారు పడి ఇవాళ చేసేయాలి, ఇవాళ పడుకున్నాం, రేపు పిల్లడు పుట్టేయాలంటే కుదరదు. చంద్రబాబు గారి దగ్గర నుంచి మీరు అటువంటి దుర్మార్గమైన అరాచకమైన వ్యవహారాలను ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆయన చట్ట ప్రకారమే వెళ్తాడు. మీరు ఏమి గిల్లుకున్నా సరే ఆ చట్ట ప్రకారం వెళ్తే అప్పుడు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు అక్రమంగా అరెస్ట్ చేశారనుకోండి, ఏదైనా వెంటనే తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నానికి వదిలేస్తారా? ఇప్పుడు వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నారో అది మాట్లాడతారు. వచ్చి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నారు, దానేమి నాకు రోగాలు లేవు, బెయిల్ ఇమ్మంటానికి, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు అతను. అది బాగుంటుందా? ఇక వన్స్ ఎంటర్ ది డ్రాగన్ వెళ్ళటమే కానీ రావడం వన్ వేలో ఉండాలి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమయ్యాడు? ఇప్పుడు ఆ బెయిల్ రద్దు అయిపోయింది వాళ్ళకి. దిగో బెయిల్ వచ్చేసింది బాబు అని అరిచారు. ఇప్పుడు ఏమైంది? సిస్టంలో ఎవరో ఒకళ్ళు మనుషులు ఉంటున్నారు. వాళ్ళందరూ వెళ్లకుండా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళని 300 మందిని పెట్టేసి ఉండొచ్చారు. వాళ్ళు పోలీసుల్లోనూ, జ్యుడిషియరీలోను, రెవెన్యూలోను వాళ్ళందరినీ మెల్లగా ఆ పురుగులన్నిటిని ఇలా దొరికితే దానిమ్మ గింజల్లా రాలవు కదా. అవి పురుగులు ఎక్కడున్నా ఏరి తీయాలా. ఇప్పుడు దానిమ్మ గింజలు ఉన్నాయండి, ఇలా ఎడ తీసుకుంటే టక్ మనం పడిపోతాయి. వీళ్ళు అలా రాలరు, పురుగులు కదా మూలపోయి దాక్కుంటాయి. అట్లన్నిటిని బొతత్తం పెట్టి చూసి తీయాలా. అది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే అతను చేసిన విధ్వంసం, మంచినీటి బావులు విషం కలిపాడు, ఆ నీరంతా ఆరగట్టాలి, మళ్ళీ కొత్త నీరు పట్టాలి. ఇది టైం పడుతుంది. దానికి లోపల కంగారు పడిపోయిన ఇష్టం నేను మాట్లాడాను. అప్పుడప్పుడు ఒళ్ళు ఉడికి, ఎందుకంటే జనాలకు ఉపశమనం కలుగుద్దని చెప్తాం. ఏంటంటే ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఎవరిని విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెడతారో అంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని వాళ్ళ మీద ఎక్కించుకుంటారా? వాళ్ళ చేత తొనులు తింటారు వాళ్ళు. మనకైనా వాళ్ళకి లేదా? ఇప్పుడు రేపు పొద్దున్న పదవి పోతే ఎవరికి పోద్దండి? వాళ్ళకి పోద్ది. మీకు నాకేం పోద్ది? మనం అన్నీ టాప్ ప్లేట్ మనం కూడా మార్చేయచ్చు, కానీ మనం మార్చం. కానీ కాబట్టి మనం ఎంతకంటే ఓవర్ ఎంతూజియాజం ఉండకూడదు. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యేల వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు సాల్వ్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవచ్చు, మనం అని అడగచ్చు. అందులో తప్పులేదు. ఎమ్మెల్యేలు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, బాబు గారితో సహా అందరూ కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి 2వ తరగతి పౌరులే చూడాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిది ఏముందండి? అతను ఒక లంపెన్ ఎలిమెంట్, అతను అరాచకవాది, యాంటీ సోషల్ ఎలిమెంట్. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన వ్యక్తులు. ఇప్పుడు ఏది జరిగినా అతనితో కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, హెడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఒక 50 మంది మావోయిస్టులు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒక్క రక్తపు చుక్క కారకుండా వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారంటే పోలీస్ వ్యవస్థ, లడ్డా గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసాడండి. మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యోనే కదా పనిచేస్తున్నారు వాళ్ళని. కొంతమంది పోలీసులు వాళ్ళ మనుషులు కూడా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఏంటి పోలీసులు వస్తున్నారు పారిపోండి అని చెప్పి వాళ్ళు ఉంటారు. నాకేమన్నారో ఆయనకుంటారా ఏంటండి? నాకే ముందుగా సమాచారం ఇచ్చి వాళ్ళు ఉన్నారు ఆయనకుంటారా? కాబట్టి మనం ప్రతిదీ కూడా నెగిటివ్గా తీసుకోకూడదు. నెగిటివ్ బీ పాజిటివ్. మీరు నెగిటివ్గా మాట్లాడటం, నెగిటివ్గా చూడటం, నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఏమవుతుందో మన ఆరోగ్యం చెడిపోద్ది అంతే. ఏదైనా సరే కాగల గారింగ్ అందరూ తిరుగుతారు, తర్వాత మనం వెనక్కి తీసుకోలేము. ఇప్పుడు మనకే ఆ బ్యాచ్కి బాలాజీ గోవిందపాళి బెయిల్ వచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు బెయిల్ రద్దు అయిపోతుందని ట్రై చేసే లీగల్ టీము. మరి అదే లీగల్ టీం కదా. కాబట్టి మనం అప్పుడు వచ్చింది డిఫాల్ట్ బెయిల్. ఇప్పుడు ఏంటంటే కండిషన్ మీరు పైన అప్లై చేసుకోమని చెప్పేసి మనం కొన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం పనితీరు మనకి అసహనం కలిగిస్తుంది, ఉదాసీనంగా అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వదిలేస్తారండి? మనం బేసిక్గా ఆలోచించాలి, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? దానికి ఏమన్నారంటే సెటిల్మెంట్లు అన్నారు. తప్పండి, అది ఆ మాట మాట్లాడకూడదు. మనకంటే ఎక్కువ బాధపడింది వాళ్ళే కదా. దానికి మాట తేలిగ్గా మనం అనేయటం చాలా తేలిక. ఏముంది, నోరే కదా, కవక్కన మాట అనేస్తాం. మనం విషయంలో మాత్రం ఎవరైనా సరే కొంచెం బాధ్యతగా మాట్లాడాలి. వాళ్ళు అంటే అమ్మల్ని, నాన్నల్ని, కుటుంబాలని తిట్టించుకుని సెటిల్మెంట్లు చేసుకుంటారు ఎవడన్నా. జగన్కి ఇన్ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ ఉందంట. ఇన్ఫ్రంట్ కాదని ఆల్రెడీ ఉందండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కారిపోతుంది. మనకు అతను
రేసు గుర్రం సినిమాలోనే నువ్వు నవ్వట్లేదేంటి అంటాడు, అవును. నేను లోపల నవ్వుకుంటాను అంటుంది. రైట్. నువ్వు బాధపడతలే భయం లేదా అంటాడు, నాకు లోపల భయపడుతున్నాను అంటాడు. అలాగే అటు చచ్చిపోతున్నాడు గజగజ కింద గులాబ్ జాములు గలగలాడిపోతున్నాయి అతనికి, పైకి మేకపోతే గామీరి నటిస్తున్నాడు. లేకపోతే ఈ ప్రదర్శనలు ఎందుకండి, బల బ్రదర్స్ అంటే కోర్టు దగ్గర కూడా బల బ్రదర్స్ మీకు చడి జప్పులు లేకుండా కోర్టుకు వెళ్ళి బయటకు వచ్చేయడానికి ఈ బల ప్రదర్శన ఎందుకు? ఇప్పుడు మీకు కొంతమంది సిగ్గు శరం మానవ మర్యాద భగవంతుడు తీసేసుకుంటాడు, మిగతా అన్నీ ఇస్తాడు. అవన్నీ వదిలేసినోడికే సంపద ఉంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన సత్యం రామలింగరాజు గారు ఉన్నాడు, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, ఆయన తప్పు ఒప్పుకున్నాడు, జైలు శిక్ష అనుభవించాడు, ముఖం ఎవరికైనా చూపించాడండి? లేదు. అభిమానధనం అంటే అది మానధనుడు అనమాట అతను. ఈ సిగ్గులేడు ముఖం మీద 16 నెలల జైల్లోకి వచ్చి కూడా దొంగదానాలు పెట్టుకుంటూ తిరుగుతాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి చంపేయడానికి చూసారా? అందులో ఏం జరిగింది తెలుసా మీకు? ఆయన ఇక్కడ నుంచి పికప్ చేసిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపి జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి తీసుకురమ్మన్నాడంట. ఓకే. నేను కొట్టాలన్నాడంట. సార్ మళ్ళీ తీసుకురాకూడదంటే నేను వస్తానైతే అన్నాడంట. మీరు కూడా రాకూడదన్నారంట. చాలా గొడవ చేస్తే బలవంతం మీద ఆపారు. ఇంకా ఫైనల్గా ఏంటంటే కొట్టి వీడియో తీసి చూపిస్తాం మీకు అందరు. ఓకే. కొట్టి వీడియో తీసి చూపించారు అతను. ఆయన మీద మనుషులు కూర్చోబెట్టారు, అసభ్య పదం చాలా ఇంకా దారుణమైన మన నోటితో చెప్పలేని పనులు చేశారు. ఆయన బాధ ఉండదండి, వదిలేస్తే ఊరుకుంటారా? సమయం కోసం వేచి చూస్తారు. సమయం వచ్చేదాకా ఆగాలి, మనకు కూడా సమయం ఉంటుంది, ఆ ఒడిపు చూడాలి, అప్పుడు దాకా వేచి ఉండాలి. ఈ లోపల కంగారు పట్టి రావటమే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చి కొట్టేద్దామంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారికి ఏం వెసులుబాటు ఇచ్చిందో అదే ఎత్తుదా వాళ్ళకి. కాబట్టి ఈ దేశంలో చట్టము రాజ్యాంగము ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి లోపల పనిచేసి వాటి లోపల బిగిస్తే హరిహర బ్రహ్మ రుద్రాదులు కూడా కాపాడలేరు అతను. అంతేగాని మన సొంతంగా ఆడు ఒకటి కొట్టాడు కదా మన సినిమాలో ఫైటింగ్లో 2 కొట్టేస్తే 2 కొట్టినోడే తిడతారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా శ్రీనివాస్ రావు గారితో ఈరోజు విశ్లేషణ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.